యుఐ సినిమా పేరే యుఐ. ఇది మన కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర కొత్త కన్నడ పాన్ ఇండియా సినిమా యుఐ మొన్న శుక్రవారం డిసెంబర్ 20న రిలీజ్ అయింది. అంటే ఉపేంద్ర గురించి చాలామందికి తెలుసు, మన తెలుగు వాళ్ళకి కన్నడ వాళ్ళకి. ఎప్పటి నుంచో గత 25 ఏళ్ళుగా సినిమాలు తీస్తున్నాడు. డైరెక్టర్గా అతను హీరో కంటే కూడా డైరెక్టర్గా చేసిన సినిమాలు నాకు చాలా ఇష్టం. ఎస్పెషల్లీ ఏ కానీ ఉపేంద్ర కానీ ఈ రెండు సినిమాలు 20 ఏళ్ల క్రితం మంచి సెన్సేషను. మధ్యన కొన్ని సినిమాలు తీశాడు. ఒకటి సూపర్ అని ఒక సినిమా డైరెక్ట్ చేశాడు నయనతారతో. ఇంకొకటి రీసెంట్గా నేను అనేసి ఒక సినిమా వచ్చింది 2015లో. ఇప్పుడు మళ్ళీ 2024లో యుఐ అనేసి, అంటే బాగా బజ్ ఉన్నింది. అందులో తెలుగులో కూడా బాగా ప్రమోట్ చేశాడు, చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అందులో గ్రిల్ ద స్టార్ అని ఒక ఇంటర్వ్యూ బాగా నచ్చింది నాకు, మన యూట్యూబర్స్తో చాలా బాగా నడిచింది. అది నాకు పర్సనల్గా ఇష్టం ఉపేంద్ర సినిమాలు, అంటే హీరోగా కాదు డైరెక్ట్ చేసిన సినిమాలు. ఎస్పెషల్లీ ఏ అండ్ ఉపేంద్ర ఈ రెండు సినిమాలు కల్ట్. నేను కూడా చాలా ఈగర్గా వెయిట్ చేశాను యూఐ కోసము. ఇక సినిమా గురించి మాట్లాడితే 2 గంటలే ఉంది సినిమా. చిన్న సినిమా, గంట ఫస్ట్ హాఫ్, గంట సెకండ్ హాఫ్. స్టార్టింగ్లో సినిమాలోనే సినిమా చూపించాడు. అంటే ఈ సినిమాలో యుఐ సినిమా రిలీజ్ అయినాక ఎలా ఉంటుంది ఆడియన్స్ రెస్పాన్స్, అంటే చాలామందికి నచ్చుతుంది. ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి నచ్చదు. జనరల్గా ఉపేంద్ర సినిమాలు ఆడవాళ్ళకి నచ్చవు. ప్లస్ కొంతమంది సినిమాని బ్యాన్ చేయాలి అని చూస్తుంటారు. ఇవన్నీ సినిమాలో చూపిస్తాడు. అంటే నిజంగా రియల్ లైఫ్లో ఎలా జరుగుతుందో అలా చూపిస్తారు. మన సినిమా చూసిన వాళ్ళే మళ్ళీ వెంటనే వెళ్ళి టికెట్లు కొనుక్కోవడం నెక్స్ట్ షోకి. అర్థమైన వాళ్ళు ఏదో ఏమంటారు జ్ఞానోదయం అయినట్టు కొన్ని డెసిషన్ తీసుకుని ఉంటారు. అర్థం కాని వాళ్ళు ఇదేం పిచ్చి సినిమా అనుకుంటారు. అలా ఏదైతే ఉందో, అంటే మన ఉపేంద్ర సినిమాలు ఎలా ఉంటాయి డైరెక్ట్ చేస్తే అలాగే ఉంది సినిమా. మొదటి 10 నిమిషాలు అలాగే ఉంది. అక్కడ మనకు మన మురళీ శర్మ క్యారెక్టర్తో, అంటే ఒక రివ్యూవర్ లాగా, తరుణ్ ఆదర్శ్లో ఉన్నాడు కదా హిందీలో, మంచి రివ్యూవర్ అతని పేరుని కొద్దిగా మార్చి అతను ఆ సినిమాని రివ్యూ చేయలేకపోతుంటాడు అనమాట. సినిమాలో యుఐ సినిమాని చేయలేక ఇంకోసారి చూడాలి, 4 సార్లు చూస్తాడు. అసలు ఏంటి అర్థం కాక అతను బ్యాక్ స్టోరీ ఏంటి అని వెళ్ళి కనుక్కుంటాడు అనమాట. అలా చూపించారు అందులో. ఇంకా అంటే సినిమా ఎలా ఉందంటే, నేనంటే చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నాకు. ప్లస్ అందులో నాకు తెలుసు ఉపేంద్ర సినిమాలు ఎలా ఉంటాయో. ఒకటి చెప్తాడు, మనం చూస్తుంటాం, మనకు తెలుసు ఇది కాదు వేరే ఏదో చెప్తాడు అనేసి. ఫైనల్గా అలా వెయిట్ చేస్తూ ఉన్నా. రైట్ ఫ్రమ్ యాడమ్ అండ్ ఈవ్ కానించి స్టార్ట్ చేశాడు. అన్ని సీన్లు ర్యాండమ్గా వస్తుంటాయి. ఒక సీన్ యాడమ్ అండ్ ఈవ్ యాపిల్ తినొద్దంటే యాపిల్ తింటాడు, అది తెలుసు అందరికీ, అది చూపిస్తాడు. కొంచెం ఈ సినిమా చూపిస్తాడు. కొంచెం రాజకీయ పరంగా ఇప్పుడు మనకు చీఫ్ మినిస్టర్ ఉన్నట్టు రవిశంకర్ క్యారెక్టర్తో చూపిస్తాడు. అలా ఇంకొక క్యారెక్టర్, అంటే హీరోయిన్ క్యారెక్టర్ ఉంటుంది. అమ్మాయి రేష్మ, కన్నడ అమ్మాయి, కన్నడలో కొన్ని సినిమాలు చేసింది. ఆ అమ్మాయి బాగుంది. ఆ అమ్మాయి కూడా ఇలా ఆమె కొన్ని సీన్లు ఏటేటో సీన్లు వస్తూ ఉంటాయి. ఇంకా నేను ట్రై చేయడం, అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. సీన్లు ఏం పెద్దగా అంటే ఇంట్రెస్టింగ్గా ఇంపాక్ట్ఫుల్గా అయితే లేవు, కానీ అలా అలా వెళ్తూ ఉంది. ఫస్ట్ హాఫ్ అయిపోయేసరికి ఒక చిన్న క్లారిటీ వచ్చింది. నాకు అర్థమైంది ఏంటంటే, ఒక చిన్న ఏదో ఎవరో ఏమంటారు అత్యాచారం ఏదో జరిగింది, వాళ్ళకి ఆమెకు కొడుకు పుట్టాడు, అతను కల్కి అన్నట్టు, మన ప్రభాస్ కల్కి లాగా కొద్ది కల్కి అని ఏదేదో పెట్టాడు. సరే ఏదో చెప్తాడులే మొత్తానికి. ఫైనల్గా ఏమంటారు అంత అయిపోయినాక అర్థమవుతుందిలే అనుకుని వెయిట్ చేస్తూ ఉన్నాను. ఫస్ట్ హాఫ్లో 1-2 పాటలు వచ్చాయి, ఎస్పెషల్లీ సినిమా హీరోల పైన. ఒకటి రజనీకాంత్, చిరంజీవి అండ్ ఖాండము, అంటే మనకు హిందీలో బాలీవుడ్లో ఖాండం అండ్ తమిళ్లో తలైవా స్టార్డమ్. అండ్ చిరంజీవి, అంటే మన తెలుగులో చిరంజీవి ఏదో పెట్టాడు. అండ్ అతను కూడా హీరో క్యారెక్టర్ సినిమాలో హీరో అనమాట అతను ఉపేంద్ర. అలా పెట్టి ఏదో సటైరికల్గా వేసాడు సినిమాల పైన. ఇలా ఎటు వెళ్తూ ఉంది. పాటలు బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెద్దగా లేదు, కానీ అజనీష్ లోకనాథ్ మ్యూజిక్, మన కాంతారా మ్యూజిక్ డైరెక్టరు, కన్నడ మ్యూజిక్ డైరెక్టరు. పాటలు బాగున్నాయి. ఫస్ట్ హాఫ్లో 2 పాటలు ఏమో బాగున్నాయి. అలా ఇంకా కమెడియన్స్ ఉన్నారు. సాధు కోకిల కన్నడ కమెడియన్, అతను చాలా రోజులు కనపడ్డాడు. అంతా కన్నడ యాక్టర్లే, కన్నడ సినిమా కదా ఇది, మిగతా భాషలో డబ్ చేశారు. తెలుగు అంటే మనం మురళీ శర్మ ఉన్నాడని చెప్పుకోవాలంతే. ఇక సెకండ్ హాఫ్ కూడా అలాగే వెళ్ళింది. కొంచెం అర్థమైనట్టు అర్థం కానట్టు ఏదేదో వెళ్ళింది అసలు. అంటే ఇంకా నేను ఏదో వెయిట్ చేస్తూ ఉన్నా. సరే ఏవైనా అన్ని సీన్లు చూపిస్తాడు, లాస్ట్కి ఇది అని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, అప్పుడు మనకు అన్ని కనెక్ట్ అవుతాయి. బట్ ఈ సినిమాలో అది మిస్ అయ్యింది అనిపించింది నాకు. క్లైమాక్స్కి వచ్చేసరికి మధ్యన అనవసరంగా ఫైట్లు పెట్టుకున్నాడు. అంటే మనం అర్థం చేసుకోవాలి అంటే అర్థం చేసుకోవచ్చు, లేదంటే లేదు. బట్ నాకైతే సరిగ్గా అర్థం కాలేదు సినిమా. ఓవరాల్గా సినిమా చూశాక నాకు ఏమనిపించిందంటే, ఇప్పుడు ఉన్న జనరేషన్, అంటే ఇప్పుడు మనం ఎలా బతుకుతున్నామో మొబైల్ ఫోన్స్ కతుకుపోయి, ప్లస్ అంటే ఎలా చెప్పాలబ్బా, ట్రైలర్లో ఏదో చూపించాడు కదా మనకు 2040లో ఎలా ఉంటుంది అనేసి. అలా అంటే మనం ఎంతసేపు మనము జాతి మతం కులం అని కొట్లాడుతూ ఉంటాము.
ఈ రాజకీయ నాయకులు మనకు అవి మన బుర్రలో ఎక్కువ నింపేసి ఈ చెత్తనంతా నింపేసి వాళ్ళ పని వాళ్ళు కానిచ్చుకుంటున్నారు. మనమేమో ఈ బిగ్ బాస్ అని క్రికెట్ అని మొబైల్ ఫోన్లు అతుక్కుపోయి మన కులాలు మన కులం గురించి మనం కొట్లాడుతూ మన మతం గురించి మనం కొట్లాడుతూ మనం ఇలాగే బతికేస్తున్నాము తిండికి దానికి అల్లాడుతూ. బట్ మిగతా ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు అన్నదైతే నాకు అర్థమైంది ఓవరాల్గా చూసుకుంటే. అంతే, మరి అది రైటో రాంగో తెలియదు, నా మట్టి బుర్రకి అంతకుమించి అర్థం కాలేదు. సినిమా స్టార్టింగ్లోనే ఒక కార్డు వేసాడు, అంటే సినిమాలు ఏమన్నాడు, మీరు తెలివైన వాళ్ళైతే సినిమా చూడకుండా ఇప్పుడే వెళ్ళిపోండి లాస్ట్ ఛాన్స్ అన్నాడు. మళ్ళీ వెంటనే మీరు సినిమా చూస్తుంటే మీరు వెధవలు అన్నట్టు ఒక కార్డు వేసాడు. ఏంటో ఈ ఉపేంద్ర ఉప్పి ఏంటేంటో చేసాడు, అంతా ఏదేదో కలగాపులగంలాగా ఉంది సినిమా. బట్ ఏమబ్బా నాకు ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు, రివ్యూలో ఏం చెప్పాలో తెలియట్లేదు. ఇది సినిమా ఏదో కథ ఉండి ఏదో ప్రాపర్గా ఉంటే ఏదైనా చెప్పొచ్చు, కానీ ఇది అన్ని జస్ట్ సీన్లు, ర్యాండమ్ సీన్లు. మనం ఎలా అర్థం చేసుకుంటే అలా అనుకోవాలి అంతే. ఏదో ఫోకస్ అంటాడు, ఏందేదో అంటాడబ్బా, ఏమో నాకైతే నచ్చలేదు. నాకైతే సినిమా ఓవరాల్గా చూసుకుంటే ఏదో ఉప్పి మీద ఉన్న క్రేజ్తో చూశాను, కానీ అంటే ఇంతకుముందు సినిమాల్లాగా కొన్ని ఏమన్నా డైలాగ్స్ కానీ లేకపోతే పవర్ఫుల్గా ఏమన్నా ఏదో కామెడీగా కానీ లేక సర్కాస్టిక్గా కానీ ఏమైనా ఇంపాక్ట్ఫుల్గా ఏమన్నా ఉందా, ఏదైనా పాటలు కానీ ఏదన్నా ఒక పాట ఉంది సెకండ్ హాఫ్లో, ఏదది ట్రోల్ సాంగ్ అని ఆల్రెడీ యూట్యూబ్లో చూసే. ఆ సాంగ్ బాగుంది, ఆ సాంగ్ యూట్యూబ్లో ట్రోల్ సాంగ్, అది కూడా సినిమాలో కూడా బాగానే ఉంది. ఇంకొక పాట కూడా ఉంది సెకండ్ హాఫ్లో, 2 పాటలు ఉన్నాయి, ఫస్ట్ హాఫ్లో 2, మొత్తం 4 పాటలు. పాటలు బాగున్నాయి వినడానికి కానీ చూడడానికి కానీ. ఇక మిగతా ఫైట్స్ కానీ లేకపోతే స్టోరీ అంటే ఏం లేదు, ఏమో అర్థం కాలేదు నాకైతే. ఓవరాల్గా సినిమా అంతా అయిపోయాక ఫినిషింగ్ ఏమైనా ఇస్తాడేమో టచ్ చేసి మొత్తం అర్థమయ్యేలాగా ఏదైనా లింక్ ఇస్తాడేమో అనుకున్నాను, కానీ అది కూడా మిస్ అయింది ఈ సినిమాలో. ఏమో నాకైతే ఒకే అనాలి అంతే, ఉపేంద్ర అంటే ఇష్టం కాబట్టి క్యూరియాసిటీ యూఐ అంటే ఏంది తెలుసుకో, అది కూడా తెలుసుకోలేదు సినిమాలు చూసాక, అది కూడా అర్థం కాలేదు. యూఐ అంటే ఏంటి అనేది, యూ అండ్ ఐయా, ఉప్పీస్ ఇంటెలిజెన్సా, ఉపేంద్ర ఇంటెలిజెన్సా, యూనివర్సల్ ఇంటెలిజెన్సా, ఏమి అర్థం కాలేదు సినిమా నాకైతే. ఓకే అంటే మీకు కూడా చూసే వాళ్ళకి మరి ఎలా ఉంటుందో మరి తెలీదు. నన్ను అడిగితే నేనైతే ఎవరిని వద్దనే చెప్తాను, ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీకి కానీ రికమెండ్ చేయను, ఇంకోసారి చూడను. బట్ ఫ్యామిలీస్తో చూడొచ్చా అంటే చూడొచ్చు. ఎటువంటి మామూలుగా ఉపేంద్ర సినిమాలు కొద్దిగా డైలాగ్స్ కానీ సీన్లు కానీ కొద్దిగా ఉంటాయి, ఇందులో అలాంటివి ఏం పెట్టుకోలేదు. అంటే ఫస్ట్ టైం పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నాడు కదా హిందీలో కూడా. బట్ చెప్పలేం, అప్పీల్ అయితే కాదు ఇది అని చెప్పనీకి రాదు కాబట్టి కష్టమే. నన్ను అడిగితే కేవలం ఉప్పి అంటే నాలాగా అభిమానం ఉన్న వాళ్ళు, ఇష్టమైన వాళ్ళు చూస్తారు ఒకసారి క్రేజ్ కోసము, వాళ్ళకు కూడా నచ్చకపోవచ్చు సినిమా. సో నా రేటింగ్ వచ్చి 2 out of 5 ఓకే అంటాను. కేవలం ఉప్పి సినిమాలు మీకు ఇష్టమైతే ఉపేంద్ర కోసం ఒకసారి చూడండి. లేదు ఉపేంద్ర అంటే అసలు ఇష్టం లేదు, ఆయన సినిమాలు అంటే అర్థం కావు, మాకు నచ్చమంటే దీనికి కూడా దూరంగా ఉండండి. ఇంక రేపు పొద్దున ఓటీటీలో వస్తే చూసుకుంటామంటే ఓకే. అది ఈ యూఐ ఉపేంద్ర, ద రియల్ స్టార్ ఉపేంద్ర, కన్నడ పాన్ ఇండియా సినిమా యూఐ. నా రేటింగ్ వచ్చి 2 out of 5. నాకైతే అర్థం కాలేదు, సో అర్థం కాలేదు కాబట్టి నచ్చలేదు. ఓకే, బాయ్.